హాయ్ ఎవరివన్, ప్రజెంట్ మనం రాజమండ్రి దగ్గర శివ డైరీ ఫార్మ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ రైతులు కూడా వచ్చారు, ఇప్పుడే పడ్డదూడలు కూడా తీసుకున్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. ముందుగా రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి. నా పేరు వచ్చి శివ, శివ డైరీ ఫామ్ అన్న. మా దగ్గర ప్యూర్ ముర్రాదోళ్ళు, ప్యూర్ బన్నీదోళ్ళు, జాఫరాబాడీ క్రాసింగ్ దోళ్ళు ఎప్పుడు 80 దోళ్ళు ఎప్పుడు సేల్ పర్పస్ ఉంటాయన్న. రేటు విషయానికి వస్తే 15,000 నుంచి 50,000 దాకా ఉంటుందన్న. ఈ రోజు మన శివ డైరీ ఫామ్ కి గుడివాడ నుంచి ఒక అన్న వచ్చి 3 దోళ్ళు తీసుకున్నాడన్న. అతను అన్న ఏ రేట్లో తీసుకున్నాడు, ఏ ధరలో తీసుకున్నాడు సార్ రైతు మాట్లాడినాను. అన్న ఎక్కడి నుంచి వచ్చారన్న? మీ పేరు చెప్పండి. నా పేరు కె కుంభా శ్రీనివాసరావు. తాడేపల్లి కృష్ణా జిల్లా గంటసాల మండలం దేవురు రావణబాబు వచ్చాము. ఇక్కడ ఎవరి డైరీ ఫామ్ వచ్చారండి బాబాయ్ మీరు? శివ డైరీ ఫామ్ శివ డైపర్కి వచ్చామండి. మూడు పట్టదోళ్ళు తీసుకున్నాము. 1,30,000. 3 దోళ్ళు 1,30,000. 3 దోళ్ళు 1,30,000 తీసుకున్నాము. రేటు కూడా రీజనబుల్ ఇచ్చింది కదా బాబాయ్? రీజనబుల్ ఇచ్చారు రేటు కూడా. మస్ట్ పరంగా తీసుకున్నాము. ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారు? వీళ్ళైతే పెద్దవి తీసుకున్నారు. ఇక్కడ ఉన్నాయి బ్రో. ఈ 3 తీసుకున్నారు. ఓకే, అందులో ఇది ఒకటి. దీని వయసు ఎంత ఉంటుంది బ్రదర్? దీని వయసు ఇదైతే 2.5 నుంచి 3 లోపల. అది 3 సంవత్సరాలు. ఓకే, 2.5 years పైన 3 years లోపల ఉంటుంది అనేసి చెప్తున్నారు. నాకు తెలిసి ఇంకా సంక్రాంతి లోపల హీట్కి వస్తుంది. సంక్రాంతి లోపల హీట్కి వస్తుంది అనేసి చెప్తున్నారు. క్రాసింగ్ అయింది కూడా తీసుకున్నారండి. క్రాస్ అయింది. ఇది ఒకటి. నెక్స్ట్ ఇది వీళ్ళు తీసుకున్న రెండో పడ్డా. ఇది రెండోది. ఇది 2.5 ఉంటుంది. దీని వయసు కూడా 3 అనేది. 3 ఉంటుందా? 3. ఓకే, ఇది ఒకటి. ఇది 2.5. ఇది ఓకే. నెక్స్ట్ ఇది ఒక పడ్డా. ఈ 3 తీసుకోవడం జరిగింది రైతులు. ఎట్లా వీళ్ళకి బండి పెట్టారా? ఆ బండి కూడా పెట్టామన్నా. లోడ్ కూడా అవుతుంది. వీళ్ళకి బండి వచ్చేసింది. లోడ్ కూడా చేస్తున్నాం. ఎట్లా ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని దూడలు ఉన్నాయి? దూడలు ధరలు ఎట్లా ఉన్నాయి? ఈ వారం అయితే 80 దోళ్ళు ఉన్నాయి రెడీగా సేల్స్. రైతు మాటలో కూడా విన్నారు కదా, మన దగ్గర 80 దోళ్ళు ఉన్నాయి. 80 ఆటలో 3 సెలెక్ట్ చేసుకున్నాడు అన్న. 3 దోళ్ళు 1,30,000 ఇచ్చాం. దోళ్ళు కూడా క్వాలిటీ కూడా చూడన్న, రైతు ఎంచుకున్న క్వాలిటీ కూడా. అంటే ఈడ కాక మీకు అక్కడ పాక దగ్గర ఈ షెడ్ లోనైతే పాకలైతే మొత్తం 80 ఉన్నాయి. 80లోనే 3 వాటిని సెలెక్ట్ చేసుకున్నాడు అన్న రైతు. ఇదొకటి, అదొకటి, అదొకటి. 3 ఇచ్చామన్న. గుడివాడ నుంచి వచ్చాడు అతను. 3 దోళ్ళు తీసుకున్నాడు అన్న. మీకు ఎవరికైనా ముర్రదోళ్ళు కావాల్సి వస్తే మీరు నేరుగా మా శివ డైరీ ఫామ్కి వచ్చి తీసుకోండి. మీకు దూడకాడ ఒక 2,000 3,000 తగ్గించేస్తాం. మా దగ్గర ఎప్పుడు 80 దోళ్ళు ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ గా ఉందన్న మా ఫామ్ లోనే. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే 10 దోళ్ళు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తాం. 10 గంటలు తక్కువ తీసుకుంటే డీజిల్ తో ఇచ్చి బండి ఇస్తాం అన్న. మా దగ్గర రేటు విషయానికి వస్తే 15,000 నుంచి 50,000 దాకా ఉంటదన్న. ఏజ్ వచ్చి సంవత్సరం నుంచి 3 సంవత్సరాల దోళ్ళు ఉంటదన్న. అన్ని విధాలుగా చూసుకుని దోళ్ళకెళ్ళచ్చు అన్న. మీరు పచ్చిగడ్డి కూడా వేస్తారు బ్రదర్ ఇక్కడ? ఎండిగడ్డి, పచ్చిగడ్డి. పెద్ద ఫీడింగ్ ఏమి ఉండదన్న. ఎండిగడ్డి, పచ్చిగడ్డి వేస్తాం. సేలింగ్ ఎట్లుంది బ్రదర్? సేలింగ్ బాగానే ఉందన్న. ఇప్పుడు విన్నారు కదా రైతు మాటలను. గుడివాడ నుంచి వచ్చి 3 దోళ్ళు తీసుకున్నాడు అండి. అలా నేరుగా మన డైరీ ఫామ్ వచ్చి తీసుకోండి. ఇప్పుడు ఈ రైతు మనకి రాత్రి ఫోన్ చేసాడు, మార్నింగ్ వస్తామన్నా నీ డైరీ ఫామ్ కి 3 దోళ్ళు తీసుకుంటాను అన్నాడు. మార్నింగ్ ఇందాక వచ్చాడు, 1 గంట అవుతుంది వచ్చేదను. 3 దోళ్ళు తీసుకున్నాడు. 3 1,30,000 ఇచ్చేవన్నా. అలాగే ఎవరైనా దోళ్ళు కావాలితే నేరుగా మా శివ డైరీ ఫామ్కి వచ్చి తీసుకుంటే మీకు దూడక 2,000 3,000 అటు ఇటు తగ్గించేస్తాం. ఎవరైనా వచ్చేవాళ్ళు డైరెక్ట్ గా రండి. మన దగ్గర ఎప్పుడు 80 దోళ్ళు ఉంటాయి. అన్ని విధాలుగా చూసుకుని దోళ్ళకెళ్ళచ్చు. ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ గా ఉందన్న. 10 తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తాం. 10 గంటలు తక్కువ తీసుకుంటే డీజిల్ లిమిట్ ఇచ్చి బండి ఇస్తాం అన్న. ఇప్పుడు వీళ్ళకి గుడివాడకి ఎంత పడుతుంది బ్రదర్ ట్రాన్స్పోర్ట్? గుడివాడకి అయితే వాళ్ళకి బండి డీజిల్ లిమిట్ ఇచ్చామన్నా ఒక 5,000 పడుతుంది. 5,000. ఇక వాళ్ళు తీసుకున్న క్వాలిటీ కూడా చూడన్న. రైతు తీసుకున్నాయి. ఒకటేమో క్రాసింగ్ అయిందన్న, నెల అవుతుంది క్రాసింగ్ అయ్యి. ఇంకా క్రాస్ అవ్వలేదన్న. దోళ్ళు కూడా చూడన్న, రైతు ఎంచుకున్న దోళ్ళు. మన దగ్గర ఎప్పుడు నెంబర్ 1 దోళ్ళు ఉంటాయన్న. ఎప్పుడు 80 ఉంటాయి. మీరు అన్ని విధాలుగా చూసుకుని దోళ్ళకెళ్ళచ్చు. ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ ఫుడ్, రూము అన్ని మేము ఇస్తామన్నా. అన్ని విధాలుగా చూసుకుని కొనుక్కొచ్చాను. వీటికి పెద్ద గడ్డి కూడా అవసరం లేదన్న. వీటికి మీరు కట్టి మేపుకున్న పర్లేదు. లేకపోతే ఒక తోట ఉందనుకోండి అన్న, పామెల తోట గాని జీడిమాటి తోట గాని ఉందనుకోండి, అందులో వండేస్తే ఓపెన్ గ్రేజ్ లో వండేస్తే అలా తిరిగి మేస్తాయి అన్న. చూడన్న మన దగ్గర ఉన్న క్వాలిటీలు కూడా చూడన్న. ఇది ప్యూర్ ముర్రా దూడ. ఇది 2.5 పైన అన్న ఏజ్. ఇది రైతు తీసుకున్నాడు ఇప్పుడు. ఇది 3 సంవత్సరాల దూడ. ఇది ప్యూర్ ముర్రా దూడ. చూడన్న మన దగ్గర ఉన్న క్వాలిటీలు చూడండి బ్రదర్. ఇప్పుడు అంటే మామూలు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పడ్డదూడ తీసుకెళ్తున్నారు కదా, ఇది క్రాసింగ్ చేసిన తర్వాత రేపు ఎంత పోతుంది? రైతుకి ఎంత మేర మిగులుతుంది? ఇది అయితే 1,40,000 వస్తుంది అన్న. తయారవుతుంది ఈ టైప్ దో తీసుకుంటే. అంటే ఫస్ట్ లాక్టేషన్ లో అంత వస్తుందా? వస్తుందన్న. క్వాలిటీని బట్టే వస్తుందన్న రేటు. ఇప్పుడు ఫస్ట్ అయితే కొంత తక్కువ వస్తుంది. రెండోది అయితే కొంత ఎక్కువ వస్తుంది అన్న. ఇప్పుడు ఈ టైప్ పర్సన్ తీసుకున్నాడు అనుకోండి, తయారవుతే 1,40,000 వస్తుందండి. 1,30,000 1,40,000 వస్తుంది ఈ టైప్ క్వాలిటీ తీసుకుంటే. అదేనా మీరు ప్యూర్ ముర్రాదోన్ తీసుకుంటే. అదే గ్రేడెడ్ తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఈ దూడ వచ్చి 45,000 పట్టదన్న రైతుకి.
ఎక్కువ పెట్టైనా ఈ క్వాలిటీ తీసుకున్నాడు అనుకోండి రైతు, తయారవుతే 1,40,000, 1,50,000, 1,30,000 వస్తాయి మీకు. 1,30,000 దాటి వస్తుంది తప్ప కింద రాదు ఈ టైప్ క్వాలిటీ. అది మీరు రేటు తక్కువ కోసం రేటు తక్కువ చూసుకున్నారు అనుకోండి, 30,000 ఉంటాయి ఇదే ఏజ్ లోని, ఇదే సైజు లోని. అవి గ్రేడెడ్ మురతోళ్ళు వస్తాయి. అవి తీసుకుంటే 60,000, 70,000 వస్తాయి. ఇది ఎంత వస్తుంది ఈ క్వాలిటీ తీసుకుంటే? ఇప్పుడు 10,000 ఎక్కువైనా మంచి తీసుకుంటే తర్వాత అమ్ముకుంటే కూడా మంచిగా సేల్స్ అవుతాయి అన్నమాట. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి దూడల ధరలు ఏమన్నా పెరిగినాయి? పెరిగితే ఎంత మేర పెరిగినాయి? దూడ రేట్లు ఏం పెరగలేదన్న, క్వాలిటీని బట్టి రేట్ ఉంటదన్న ఎప్పుడైనా. మన దగ్గర వచ్చి 15,000 నుంచి 50,000 దాకా ఉంటదన్న. ఎప్పుడైతే ఈ వారం అయితే ఫుల్గా స్టాక్ ఉందన్న. మన షెడ్లు అయితేనే పాకలు అయితేనే మొత్తం 80 ఉన్నాయి. వాళ్ళు అందువిందాలుగా చూసుకొని తోలుకెళ్ళచ్చు అన్న. సో ఇవి ఓపెన్ గ్రేజింగ్ అంటే మనకు బయట పొలాలు అమ్మటైనా సరే వదిలేస్తే వెళ్ళిపోయి తింటాయి, తిరిగి మేస్తాయి. డైరీ ఫామ్ లో ఒకవేళ ఫీడింగ్ పెట్టినా కానీ సరే మీరు కట్టి మేపుకున్న పర్లేదన్న. లేకపోతే మీకు తోట ఉందనుకోండి, అందులో తెస్తే ఇంకా బాగుంటాయి అన్న. ఇంకా అందులో తెస్తే అలా తిరిగి మేస్తాయి. అవి తిరిగి అవి మేసి. ఇది చూడన్న, ఇది 2 సంవత్సరాల నుంచి 2.5 లోపు ఉంటది. ఇది ప్యూర్ ముర్రా చూడన్న. చూడన్న దీని క్వాలిటీ కూడా చూడు. ఇది వచ్చి 30,000 చెప్తున్నాం అన్న. మీరు అన్ని విధాలుగా చూసుకుని తోలుకెళ్ళచ్చు. ఇది కాను, ఇది ప్యూర్ ముర్రా దూడ. ఇది 2.5 వయసు. ఇది కూడా రైతుకి ఇచ్చామన్నా. ఇదిని మొత్తం 3 ఇచ్చాం గుడివాడ రైతుకి. ఇది అన్న 22 సంవత్సరాలు అన్నాయి. 2 సంవత్సరాలు ఉంటాయి. 22,000 చెప్తున్నాం అన్న. ఇది ఈ సంవత్సరం దూడ సంవత్సరాలు ఉండవు అన్న. సంవత్సరాన్ని అక్కడ ఉన్నాయన్న, పాకలు ఉన్నాయి. ఇప్పుడైతే సంవత్సరం నుంచి 3 సంవత్సరాల దూడలు ఉన్నాయన్న. ఇప్పుడు రేటు కూడా మన దగ్గర 12,000 నుంచి 50,000 దాకా ఉందన్న. సంవత్సరం నుంచి 3 సంవత్సరాలు. సంవత్సరం తోడు 12,000 నుంచి 15,000 దాకా ఉంటది. సంవత్సరంన్నర తోడు వచ్చి 16,000 నుంచి 20,000 దాకా ఉంటదన్న. 2 సంవత్సరాల తోడు వచ్చి 20,000 నుంచి 30,000 దాకా ఉంటదన్న. 2.5 వచ్చి 30,000 నుంచి 40,000 దాకా ఉంటుంది. 3 సంవత్సరాల తోడు వచ్చి 40,000 నుంచి 50,000 దాకా ఉంటుంది. అలా ఏజ్ ప్రకారంగా క్వాలిటీని బట్టి రేట్లు మారుతుంటాయి. చూసుకొచ్చి శివ డైరీ ఫామ్ దగ్గర దూడలు పడ్డూరులు అమ్మకానికి ఉంటే ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకునే రకాలు మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.